హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో అయితే శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. చీజ్ శాండ్విచ్. కిరీటీ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఇప్పుడు కిరీటీ వచ్చే టైం అయింది, అందుకు వచ్చేసరికి వాడికి ఈవినింగ్ స్నాక్లా పెడదాం అనేసి చేస్తున్నాను అనమాట. దీనికి ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి అవైలబుల్ ఉండే వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. అంటే క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్ కూడా. నా దగ్గర అయితే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంది. అందుకు ఆలు కూడా వేసుకోవచ్చు, కానీ ఆలు అయితే బాయిల్ చేసి వేసుకోవాలి. అందుకు నేను ఇంకా ఆలు బాయిల్ చేయలేదు. ఇంకా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇవైతే కుక్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. అదే కొంచెం మెత్తబడి అలా అయ్యే వరకు వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం మరీ బాగా మెత్తగా అయిపోకర్లేదు, కొంచెం క్రిస్పీగా ఉన్నా బాగానే ఉంటుంది. శాండ్విచ్ కదా, మళ్ళీ ఆ శాండ్విచ్లో పెట్టినప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది. ఇందులో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, అంటే త్వరగా కుక్ అవ్వడానికి వెజిటేబుల్స్. చూడండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కుక్ అయినాయి కదా. ఇది మరీ బాగా మెత్తగా అయితే కుక్ అవ్వక్కర్లేదు, కొంచెం మీడియంగా ఒక 80% అయితే కుక్ అయితే సరిపోద్ది. శాండ్విచ్ కదా, ఇలా క్రిస్పీగా ఉంటేనే వెజిటేబుల్స్ బాగుంటాయి. ఇప్పుడు పిల్లలకి కదా, లైట్గా చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ టు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీ కారాన్ని బట్టి, ఎక్కువైతే వాళ్ళు తినలేరు కదా. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇందులో మసాలా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇంకంత శాండ్విచ్ ఫ్లేవర్ మసాలా డామినేట్ చేసేస్తుందని ఇంకా నేను వెజిటేబుల్సే ప్లెయిన్గానే ఉంచుతాను. అంత మసాలా అసలు యాడ్ చేయను. అంటే ఇప్పుడు ఇలా దగ్గరికి కొంచెం మనకి వెజిటేబుల్ కుక్ అయింది అనిపించుకున్నప్పుడు ఇంకైతే మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు శాండ్విచ్ కోసం ఇది ప్రీమియం శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకుని మనం బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర హోమ్ మేడ్ నెయ్యి ఉంది, ఇది నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకుంటాను కిరీటీ కోసం అని. ఇది వేస్తున్నాను 1 స్పూను. ఇది వేడైన తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయ్యి వస్తుంది కదా ఆయిల్, అప్పుడు నేనైతే ఇప్పుడు అమూల్ చీజ్ అయితే వాడుతున్నాను. ఇది చీజ్ స్లైస్ అయితే గొడవ ఉండదని ఇంకా స్లైసెస్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ స్లైస్ అయితే పెడతాను ఇప్పుడు శాండ్విచ్లో. ఈ స్లైస్ అయితే ఇలా వచ్చేస్తుంది, కవర్ తీసేస్తే. అప్పుడు ఇది బ్రెడ్ పైన పెట్టేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఇది ఒక స్పూన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. మనం ముందు వేసాం కదా సాల్ట్, అదే సరిపోద్ది. చీజ్లో కూడా కొంచెం సాల్ట్గానే ఉంటుంది, అందుకు కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ అయితే పెట్టి, ఇది మనం చీజ్ ఎటువైపు ఉందో అటువైపు అయితే ముందు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన కొంచెం మూత పెడితే త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు 3 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడు ఫ్లిప్ చేస్తాను ఇంకొక వైపు. చూడండి, ఇటువైపు అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇంకొక వైపు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇటువైపు ఫ్లిప్ చేస్తాను. ఇటువైపు కూడా కుక్ అయిపోయింది కదా, ఇంకంతే. ఫ్రై అయిపోయాక మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు.
చూడండి చీజ్ బ్రెడ్ అయితే శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది మనం చీజ్ వేసాం కాబట్టి ఇది కొంచెం మెల్ట్ అయ్యి ఇలా వస్తుంది, బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.